హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్. ఇప్పుడు నేనైతే మునగాకు ఫ్రై అయితే చేస్తున్నాను. సో అది ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అదేవిధంగా అయితే మనకు మునగాకు వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మునగాకు తినడం వల్ల మనకు కళ్ళకి చాలా మంచిదన్నమాట. అదేవిధంగా అయితే ఈ మునగాకులో బీటా కెరోటిన్ అనే పదార్థం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మునగాకు డైలీ కొంచెం కొంచెం తిన్నామంటే మనము పాలు కూడా తాగనవసరం లేదు. ఎందుకంటే ఈ మునగాకులో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకు ఎముకలు కూడా చాలా గట్టిపడతాయి అన్నమాట. అంటే పాలు తాగితే ఎముకలు దృఢంగా గట్టిగా ఉంటాయి అంటారు కదా. అదేవిధంగా మనము డైలీ మునగాకు తింటే కూడా మనకు ఎముకలు అనేది చాలా గట్టిపడతాయి అన్నమాట. అదేవిధంగా అయితే ఫ్రీ మోషన్ కూడా అవుతుంది. సో అందుకని మునగాకు అనేది వారానికి 2-3 సార్లు అయితే ఖచ్చితంగా అయితే తినాలి. చాలామంది తినరు, కొంతమందికి నచ్చదు. కానీ దయచేసి అయితే ఖచ్చితంగా అయితే మునగాకు అయితే తినండి. మునగాకు వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. సో మునగాకు రెసిపీ అయితే ఎలా చేస్తున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మునగాకు ఇలా నీట్గా ఒలిచేసి కడిగేసుకోవాలి. కడిగేసి ఇట్లా బాండిల్లో వేసేసుకోవాలి. ఇందులో మనమైతే వాటర్ అయితే వేయనవసరం లేదు. ఎందుకంటే మనం కడిగి ఇట్లా బాండిల్లో వేసుకునేటప్పుడు ఆ వాటర్కే ఇంకిపోతుంది అనమాట. అంటే లేతాకు చాలా ఫ్రెష్గా ఉంది ఆకైతే. సో అందుకని వాటర్ అయితే వేసుకోవలేదు. సో ఆ వాటర్తోనే ఇంకిపోతుంది. కొంచెం సాల్ట్ అయితే వేసి ఉడకబెట్టేసుకోవాలి. చూడండి, అందులో వాటరే చూడండి ఎంత ఎక్కువగా వచ్చాయో. సో ఈ వాటరు మగ్గేంత వరకు మనము ఈ ఆకునైతే ఇట్లా ఉడకబెట్టేసుకోవాలి. మనం ఈ వాటర్ ఇట్లా వంచకూడదు అనమాట. ఎందుకంటే ఈ వాటర్ వంచామంటే ఇందులో ఉన్న పదార్థాలన్నీ పోతాయి అన్నమాట. అందుకని ఈ వాటర్ పూర్తిగా ఇంకిపోయేలాగా మనము మునగాకునైతే ఉడకబెట్టేసుకోవాలి. సో తర్వాత ఏంటంటే మనం ఫ్రై కదా చేస్తున్నాము, ఆ ఫ్రైకి అయితే కొంచెం వేరుశనగ పప్పులు తీసుకొని, అదేవిధంగా కొన్ని ఎండుమిర్చి, తెల్లగడ్డలు, కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని మిక్సీకి అయితే ఇలా పట్టేసుకోవాలి. తర్వాత మునగాకైతే మనకు ఉడికిందా లేదో ఒకసారి చూసుకోవాలి. సో చూడండి, కొంచెం కూడా వాటర్ లేకుండా అయితే ఇంకిపోతూ ఉంది. సో కొంచెం కూడా చెమ్మనేది లేకుండా మనము ఇలా మునగాకైతే ఉడకబెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనము తాలింపు అయితే చేసేసుకోవాలి. ఫస్ట్ బాండిల్ అయితే పొయ్యిన పెట్టేసుకోవాలి. బాండిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఈ పోపు దినుసులు అనేది చిటపట్లాడిన తర్వాత కొంచెం పచ్చెనపప్పు వేసుకోవాలన్నమాట. అంటే ఫ్రైకి వాటికి అంటే ఏ ఫ్రై అయినా చేసుకున్న ఈ పచ్చెనపప్పు అనేది కొంచెం టేస్ట్గా అయితే ఉంటుంది అనమాట. సో అందుకని ఇలా పప్పులు అయితే అంటే మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే మినపప్పు వేయట్లేదు, ఓన్లీ పచ్చిశనగపప్పు మాత్రమే వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5-6 తెల్లగడ్డ పాయలు అయితే ఇలా దంచి వేసేసుకోవాలి. అదేవిధంగా ఒక ఎండుమిరపకాయ కూడా ఇలా తుంచి ఇట్లా వేసేసుకోవాలి. వేసేసుకొని కలిపెట్టుకోవాలి. తర్వాత ఈ మునగాకు ఇందులో వేసేసుకోవాలి.
మొత్తం ఇలా వేసేసుకొని బాగా కలపెట్టుకోవాలి. చూడండి, మనం ఇందాక కడిగి పెట్టుకున్నప్పుడైతే ఆకు అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు చూడండి చాలా తగ్గిపోయింది కదా. ఉడకంగానే అంతేనండి ఏదైనా. సో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. అదేవిధంగా మనము అంటే ఉప్పు ఉందా లేదో చూసుకొని కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. సో వేసుకొని ఇలా కలబెట్టేసుకోవాలి. ఇలా కలబెట్టుకున్న తర్వాత మనము ఇందాక మిక్సీకి అయితే వేసుకున్నాం కదా పప్పుల పొడి అయితే, అదైతే ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని కలబెట్టేసుకోవాలి. సో కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా అయితే వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి. ఈ వీడియో అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకైతే ఫ్రై అనేది రెడీ అయితే అయిపోయింది. సో మనకైతే మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.